తెలుసుదాం కేసీఆర్ వ్యాఖ్యలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. అవసరాలకు అనుగుణంగా మోదీ కేసీఆర్ మాట్లాడారని మండిపడ్డారు. కేసీఆర్ ప్రసంగంలో పసలేదన్నారు. కేసీఆర్ తన అక్కసు మొత్తం వెళ్లగక్కారని విమర్శించారు. కేసీఆర్ ప్రసంగంపై సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సిద్ధార్థ్ లైవ్ లో అందిస్తారు. సిద్ధార్థ్. థ్యాంక్ యూ లక్ష్మి దుర్గా. కాసేపటి క్రితం జానారెడ్డి నివాసానికి సీఎం రేవంత్ రెడ్డి వచ్చారు. శాంతి చర్చలకు సంబంధించినటువంటి అంశాన్ని ఆయనతో చర్చించారు. ఆయనతో పాటు కేకే కూడా అప్పుడు చర్చలు జరిగినప్పుడు కేకే పిసిసి చీఫ్గా ఉన్నటువంటి నేపథ్యంలో ఆయనను కూడా ఇక్కడికి పిలిచారు. చర్చలకు సంబంధించి నిన్న శాంతి చర్చల కమిటీ సీఎం రేవంత్తో భేటీ అయింది. ఆ నేపథ్యంలో నక్సలైట్ల సమస్యలను మేము శాంతి భద్రతల సమస్యలుగా కాకుండా దీన్ని ఒక సామాజిక కోణంలో చూస్తున్నామనే విషయాన్ని చెప్పారు. శాంతి చర్చలకు సంబంధించినటువంటి విషయాన్ని వాళ్ళతో చర్చించారు. ఏ విధంగా ముందుకు వెళ్ళాలనే అంశానికి సంబంధించినటువంటి విషయాన్ని వాళ్ళతో చర్చించారు. ఇక బయటకు వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి కాసేపు మీడియాతో చిట్చాట్ చేశారు. ఈ చిట్చాట్లో అనేక విషయాలకు సంబంధించినటువంటి ప్రస్తావన వచ్చింది. దాంట్లో శాంతి చర్చలకు సంబంధించినటువంటి అంశం కూడా వచ్చింది. ఇది జాతీయ పార్టీ కాబట్టి జాతీయ విధానం ఒకటి ఉంటుంది. ముందైతే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా వీళ్ళతో చర్చించాను. వీళ్ళతో చర్చించినటువంటి విషయాల్ని దిగ్విజయ్ సింగ్ కూడా కన్వే చేసినట్టు సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. దిగ్విజయ్ సింగ్ గతంలో చర్చలు జరిగినప్పుడు ఏపీకి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్గా దిగ్విజయ్ సింగ్ ఉన్న నేపథ్యంలో ఆయనతో కూడా గతంలో జరిగినటువంటి విషయాల్ని చర్చించారు. దీన్ని రాహుల్ గాంధీకి కూడా కన్వే చేసి దేశవ్యాప్తంగా జాతీయ పరంగా కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దాంతోపాటు నిన్న జరిగినటువంటి బీఆర్ఎస్ రజతోత్సవ సభకు సంబంధించినటువంటి అంశాన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. నిన్న కేసీఆర్ స్పీచ్లో పసలేదనే విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. దాంతోపాటు ఇటు కేసీఆర్ కానీ మోడీ కానీ వాళ్ళకు అవసరమైనటువంటి విషయాల్ని ముఖ్యంగా అబద్ధాలని పదే పదే చెప్తారనే విషయాన్ని రేవంత్ రెడ్డి చెప్పారు. ఇక వాళ్ళ ప్రభుత్వానికి సంబంధించినటువంటి విషయాలు ఇప్పటికే అనేక పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళినాం, కానీ వాటిని ప్రచారం చేసుకోవడంలో కొద్దిగా విఫలమయ్యాము. దాన్ని స్పీడప్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి దాన్ని స్పీడప్ ఖచ్చితంగా చేస్తామనే విషయాన్ని చెప్పారు. తాను 20 సంవత్సరాలు అంటే మరో 20 సంవత్సరాలు రాజకీయాల్లో ఉంటాననే విషయాన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇటు గతంలో జరిగినటువంటి తప్పిదాలకు ఇటు కేసీఆర్ని కానీ కేటీఆర్ని కానీ హరీష్ రావుని కానీ లేదంటే గత ప్రభుత్వంలో తప్పిదాలు చేసినటువంటి వాళ్ళను అరెస్టు చేస్తారని చాలామంది భావిస్తూ ఉన్నారు. కానీ ఏదైనా అవుట్ ఆఫ్ వే చేయకుండా చట్ట ప్రకారమే ప్రతి నిర్ణయం ఉంటుంది. చట్ట ప్రకారం నిర్ణయాలు తీసుకోవడానికి కొద్దిగా సమయం పట్టొచ్చు, బయట ప్రెషర్ అవుతుంది అన్నటువంటి కారణాన్ని తీసుకొని తాను ఇమీడియట్గా రాజకీయ ప్రత్యర్థులను అరెస్టు చేయడమో జైల్లోనో వేస్తే అది కక్షపూరితమైనటువంటి రాజకీయాలు అవుతాయి. తాను వ్యక్తిగతంగా కక్షపూరిత రాజకీయాలకు వ్యతిరేకమనే విషయాన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇక ఏదైనా విషయంలో సీఎంగా లేదంటే ఒక వ్యక్తిగా తాను కమిట్ అయినటువంటి విషయాన్ని ఖచ్చితంగా ఫుల్ఫిల్ చేస్తాననే విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. దాంట్లో భాగంగానే ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ని ఎమ్మెల్సీ చేస్తానని మాట ఇచ్చాను, కమిట్మెంట్ ఇచ్చాను. దాని ప్రకారమే ఆయన ఎమ్మెల్సీ చేస్తానన్న విషయం కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఇక అధికార యంత్రాంగాన్ని ఇప్పటికే కొద్దిగా స్ట్రీమ్లైన్ చేశాము. గతంలో పనిచేసినటువంటి అధికారులను కొంతమందిని ఆప్షన్ లేక కంటిన్యూ చేస్తున్నాం. ఒకవేళ వాళ్ళను ఆయా పదవుల నుంచి తీసేస్తే గతంలో జరిగినటువంటి విషయాలకు సంబంధించినటువంటి సమాచారం తెలియకుండా ఉంటుందనే విషయాన్ని రేవంత్ రెడ్డి తెలిపారు. ఉన్న పలంగా గతంలో పనిచేసినటువంటి అధికారులను తీసేస్తే ఇప్పుడున్నటువంటి గతంలో జరిగినటువంటి విషయాలు ఏవి తెలియదనే విషయాన్ని కూడా ఆయన స్పష్టం చేశారు. ఇక ఇటు ఉగ్రవాదుల దాడికి సంబంధించినటువంటి విషయాన్ని కూడా రేవంత్ రెడ్డి మీడియాతో చిట్ చాట్లో పంచుకున్నారు. ముఖ్యంగా ఇందిరాగాంధీకి సంబంధించినటువంటి విషయాన్ని ప్రపంచంలో ఇందిరాగాంధీ అంత యోధురాలు ఎవరూ లేరు. తాను యుద్ధాన్ని వచ్చినప్పుడు ఇప్పుడున్నటువంటి మోదీ యుద్ధ పరిస్థితులు వస్తే రాజకీయంగా వాడుకుంటున్నాడు, కానీ యుద్ధాన్ని చేసినటువంటి ఘనత ఇందిరాగాంధీకే దక్కుతుందనే విషయాన్ని కూడా రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. యుద్ధాన్ని చేసిన
దాన్ని రాజకీయాలకు వాడుకోనటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అనే విషయాన్ని కూడా పదే పదే రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మొన్న ప్రభుత్వ పరంగా ఒక క్యాండిల్ ర్యాలీ చేసినటువంటి విషయాన్ని కూడా రేవంత్ రెడ్డి గుర్తు చేసుకున్నారు. దేశవ్యాప్తంగా దేశ సమస్యలు వచ్చినప్పుడు తాను కేంద్ర ప్రభుత్వంలో ఎవరున్నా వాళ్ళకు ఖచ్చితంగా మద్దతు ఇస్తాను, దేశం వెంట తాను నడుస్తాననే విషయాన్ని కూడా రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇక రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డికి మధ్యలో చెడిపోయిందని, వీళ్ళిద్దరి మధ్యలో గ్యాప్ ఉందనే విషయం కూడా ఎక్కువగా సర్క్యులేట్ అవుతుంది. దానిపైన ఎక్కువగా విమర్శలు వస్తున్నాయి. దానిపైన కూడా రేవంత్ రెడ్డి స్పందించారు. రాహుల్ గాంధీకి తనకు ఉన్నటువంటి సాన్నిహిత్యాన్ని ఏ విధంగా ఉంటుంది, వాళ్ళకిద్దరి మధ్యలో ఉన్నటువంటి రిలేషన్ ఏ విధంగా ఉంది అని కొన్ని వీళ్ళిద్దరూ చేసుకున్నటువంటి మెసేజ్లను కూడా మీడియాకు చూపించారు. వాళ్ళిద్దరి మధ్యలో ఒక మంచి కోఆర్డినేషన్ ఉంది, ఇద్దరికి సమాన వేవ్ లెంత్ ఉంది, దీన్ని వేరే వాళ్ళని నమ్మించాల్సిన అవసరం తనకు లేదనే విషయాన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇక తాను ఇప్పుడు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు కానీ, అమలు చేస్తున్నటువంటి పథకాలు కానీ, ఎన్నికలకు ముందు 6 నెలలు దీనికి సంబంధించిన చర్చ జరుగుతుంది. రేవంత్ రెడ్డి కమిట్మెంట్ ఇస్తే అది ఖచ్చితంగా ఫుల్ఫిల్ చేస్తారని ఇప్పటికే ప్రజలకి ఒక నమ్మకం కుదిరింది. ఒకవేళ తాను ఏమైనా చేయలేనటువంటి పథకాలు ఏమైనా ఉంటే ప్రజల దగ్గరికి పోయి వాళ్ళ దగ్గరికి పోయి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఈ విధంగా ఉంది, అయినా నేను ఇన్ని పథకాలను ఇంప్లిమెంట్ చేసిన, మళ్ళీ అధికారంలోకి వస్తే మరిన్ని పథకాలు ఇంప్లిమెంట్ చేస్తాననే విషయాన్ని ప్రజల దగ్గర ఒప్పుకుంటాను, ప్రజలు కన్విన్స్ చేస్తాననే విషయాన్ని కూడా రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇక నిన్నటి స్పీచ్లో రేవంత్ రెడ్డి తన అక్కస్ మొత్తం వెళ్ళగక్కాడు. అసెంబ్లీకి సంబంధించి పిల్లలకు కూడా రేవంత్ రెడ్డి సమాధానం చెప్పలేకపోతున్నాడు అనే విషయాన్ని రేవంత్ రెడ్డి కేసీఆర్ చెప్పారు. అట్లాంటి సందర్భంలో పిల్లలను అసెంబ్లీకి ఎందుకు పంపిస్తున్నారనే విషయాన్ని కూడా రేవంత్ రెడ్డి ప్రశ్నించాడు. సంవత్సరంన్నర నుంచి పథకాలను తీసుకొస్తున్నాం, వాటిని స్ట్రీమ్లైన్ చేస్తున్నాం, ఇమ్మీడియట్గా దానికి సంబంధించినటువంటి అంటే ఒక ఫ్రూట్ఫుల్ కంక్లూజన్ రాకపోయినా ఎన్నికల ముందు ఇది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ ఉపయోగపడుతుంది అనే విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఇక ఈ చర్చలకు సంబంధించి శాంతి చర్చలకు కానీ, దాంతోపాటు ఈ కాల్పుల విరమణకు సంబంధించినటువంటి విషయం జానారెడ్డి చూసుకుంటారు. జానారెడ్డికి ఆ ఎక్స్పీరియన్స్ ఉంది, గతంలో చర్చలు జరిగినప్పుడు ఈయన దాంతోపాటు కేకే దిగ్విజయ్ సింగ్ క్రియాశీలకమైన పాత్రను పోషించారు కాబట్టి ఇప్పుడు కూడా అదే ఇది ఈ చర్చలకు సంబంధించినటువంటి అంశంలో వాళ్ళు క్రియాశీలకమైన పాత్రను పోషిస్తారనే విషయాన్ని రేవంత్ రెడ్డి మీడియాతో తెలిపారు. సిద్ధార్థ్, అయితే అధికారుల విషయానికి వస్తే కొంతమంది అధికారుల మీద ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఆప్షన్ లేకే వాళ్ళని కొనసాగిస్తున్నామని, కానీ అంటే ఉన్న పలంగా వాళ్ళని తీసేస్తే పాత విషయాలు ఎలా తెలుస్తాయంటూ కూడా వ్యాఖ్యానించారు కదా. ఎస్, అధికారులకు సంబంధించి అంటే సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ చీఫ్గా ఉన్నప్పటి నుంచి ఒక విషయాన్ని పదే పదే చెప్పుకుంటూ వచ్చాడు. అధికారులు కేసీఆర్కి తాపేదారులుగా మారుతున్నారు, ఒకవేళ ఇది కంటిన్యూ అయితే భవిష్యత్తులో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళపైన ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని పదే పదే చెప్పారు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అంటే గతంలో కేసీఆర్కి తాపేదారులుగా ఉన్నటువంటి ఆఫీసర్లను ఇప్పుడు ఎందుకు కంటిన్యూ చేస్తున్నారని చాలామంది అడుగుతున్నారు. కానీ ఆప్షన్ లేక, ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఐఏఎస్ల సంఖ్య తక్కువ, వాళ్ళకు అనుగుణంగా ఇప్పుడున్నటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీలకు లేదంటే చీఫ్ సెక్రటరీలకు స్పెషల్ చీఫ్ సెక్రటరీలకు వీళ్లకు ఎలిజిబిలిటీ కోసము కొంతమంది ఆఫీసర్స్ ఉన్నారు కాబట్టి ఆప్షన్ లేక కొంతమందిని కంటిన్యూ చేయవలసి వస్తుంది. దాంతోపాటు ఉన్న పలంగా గతంలో పనిచేసినటువంటి అధికారులను తీసివేస్తే గతంలో జరిగినటువంటి తప్పిదాలు కానీ గతంలో జరిగినటువంటి విషయాలు కానీ ఆ ఆఫీసర్లు ప్రభుత్వానికి సహకరించారు చెప్పారు కాబట్టి వాళ్ళను కంటిన్యూ చేస్తున్నామని కొంతమంది ఆఫీసర్ల పేర్లు ఉదహరిస్తూ మరి సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. గతంలో జరిగినటువంటి తప్పిదాలను జరిగిన విషయాలను తెలుసుకోవాలంటే గతంలో ఉన్నటువంటి ఆఫీసర్లను కంటిన్యూ చేయక తప్పని పరిస్థితులు ఉన్నాయనే విషయాన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇక కలెక్టర్ల విషయంలో చాలా ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి కలెక్టర్లు అందరినీ గతంలో పనిచేసినటువంటి వాళ్ళని కాకుండా వాళ్ళని అందరినీ షఫుల్ చేసినటువంటి విషయాన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. గతంలో తప్పిదాలు చేసినటువంటి ఆఫీసర్లను భవిష్యత్తులో వాళ్ళపైన ఖచ్చితంగా చర్యలు ఉంటాయి. వాళ్ళు గతంలో చేసినటువంటి విషయాలు ముఖ్యంగా ధరణి లాంటి పోర్టల్ విషయంలో కానీ లేదంటే మిషన్ భగీరథ లాంటి విషయాలలో కానీ గతంలో తీసుకున్నటువంటి నిర్ణయాలకు సంబంధించినటువంటి సారాంశం అంతా అప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీలుగా ఉన్నటువంటి వాళ్ళకే తెలుసు కాబట్టి వాళ్ళను కావాలనే కంటిన్యూ చేస్తున్నామనే విషయాన్ని కూడా రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రైట్, థ్యాంక్ యూ సిద్ధార్థ్.